సో మరి ఇంట్లో ఎవరికన్నా కన్ను సమస్య ఉన్నాయంటే అవును సార్ వీళ్ళు ఈ కిటికీలు అడ్డం పెట్టిన టైంలో నుంచి కన్ను ప్రాబ్లం మా మదర్కి స్టార్ట్ అయింది అని చెప్పి మీరు ఇవన్నీ సొంత కవిత్వాలు చెప్పారు. అసలు ఏ శాస్త్రంలో ఎక్కడైనా ఒక చిన్న స్టేట్మెంట్ లాగా ఏమైనా రాసి ఉందా, ఏమన్నా దాని నియమం ఉందా, ఒకసారి మాకు ఆధారం చూపించండి, ఇదంతా మీ సొంత కవిత్వాలని మాట్లాడారు కదా. సో ఒక సరళ రేఖ మీద రెండు ద్వారాల సెంటర్లు ఖచ్చితంగా కలవాలనేది ఇక్కడ శాస్త్రంలోని పాయింట్. ఎంతో సమాచారం నాకు నిజంగా ఆ దేవుడు అనుగ్రహం అనుకుంటాను నేనైతే. సో ఇన్ని రహస్యాలు మీకు చెప్తున్నానంటే మరి ఎక్కడి నుంచి నేను నేర్చుకున్నానండి? ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ మీ అందరి కోసం చెప్తున్నాను. సో ఆ టాపిక్ ఏంటంటే, సార్ మెయిన్ డోర్ ముందు ఖచ్చితంగా డోర్ ఉండాలా, డోర్ లేకపోతే ఏముండాలి అంటే నేను కిటికీ ఉండాలని చెప్పాను, కిటికీ కూడా లేకపోతే గూడు ఉండాలని చెప్పాను, అది కూడా లేకపోతే అల్మారా అని చెప్పాను. సో ఏదో ఒకటి ఖచ్చితంగా ద్వారానికి అపోజిట్ ఉండాలని చెప్పాను, రైట్. మీరు ఇవన్నీ సొంత కవిత్వాలు చెప్పారు. అసలు ఏ శాస్త్రంలో ఎక్కడైనా ఒక చిన్న స్టేట్మెంట్ లాగా ఏమైనా రాసి ఉందా, ఏమన్నా దాని నియమం ఉందా, ఒకసారి మాకు ఆధారం చూపించండి, ఇదంతా మీ సొంత కవిత్వాలని మాట్లాడారు కదా. సో నేను ఈరోజు వీటికి సంబంధించిన ప్రూఫ్ అనేది నేను మీకు పక్కన డిస్ప్లే పెడతాను, మొత్తం నిదానంగా చదువుకోండి, ఓకేనా. సో ఎవరైతే, నేను ఒక మాట చెప్తున్నానండి, ఎవరైతే ఇలా ప్రశ్నిస్తున్నారో మీకు నేర్చుకుందాము, తెలుసుకుందాము అనే ఆకాంక్ష లేదు, అర్థమైందా. ఎదుటోడు ఏదన్నా చెప్తే దాన్ని ఎలా పుల్లబెడదాం, ఎదుటోడు ఈ పాయింట్ చెప్పాడు, దానికంటే బెటర్మెంట్ పాయింట్ మనం ప్రజలకు అందించాలని ఎవరైనా ఉన్నారా అండి? ఈ కాలంలో ఉన్నారా? ఒకరి మీద ఒకరు రాయేసుకుంటూ వెళ్ళడమే తప్ప వీళ్ళ పని పాట లేనోడు ఇతరుల మీద పడతాడు, పని ఉన్నోడు అని పని చేసుకుంటూ ఇంకా శాస్త్ర రహస్యాలు 10 మందికి అందిస్తూనే ఉంటాడు. సో నేనైతే ఇదే పనిలో ఉన్నా, 10 మందికి అందించడమే నా పని, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అల్మారాలు గూడులు మున్నగున్నవి కిటికీలకు వలనే దూలములు కిందకు వెన్నుబద్ద కిందను యుండునట్లు అమర్చరాదు. సో జనరల్గా డోర్స్ ఇవన్నీ అంటే బీమ్స్ కింద, పిల్లర్స్ కింద అన్నమాట దీని అర్థం. కిటికీలను గూడులను ఒకదాని మీద మరి ఒకటి యుండులాగాను నిర్మించతగదు, కిటికీల పైన గూళ్ళు పెట్టడం లాంటివి చేయకూడదు. సో అది కూడా గుర్తుపెట్టేసుకోండి. సో నెక్స్ట్, సామాన్యముగా కిటికీకి ఎదురుగా మరి ఒక కిటికీని అమర్చుట జరుగును. సో నేను ఒక స్టేట్మెంట్ ఏం చెప్పానంటే, డోర్ ఆపోజిట్ డోరే ఉండాలి, ఖచ్చితం. అది మీరు ఉత్తరంలో పెడితే మళ్ళీ దక్షిణంలో ఉండాలి, సెంటర్ టు సెంటర్ ఉండాలి. సో ఒక సరళ రేఖ మీద రెండు ద్వారాల సెంటర్లు ఖచ్చితంగా కలవాలనేది ఇక్కడ శాస్త్రంలోని పాయింట్. ఇక్కడ మీకు స్టేట్మెంట్ కూడా నేను చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ పాయింట్, సామాన్యముగా కిటికీకి ఎదురుగా కిటికీ. సో నేను ఒకటే స్టేట్మెంట్ అండి, ఎన్ని డోర్లు పెట్టాము, ఎన్ని కిటికీలు పెట్టాము అనే దానికంటే డోర్ ఆపోజిట్ డోర్ రెండు అయిపోయినాయి, కిటికీ ఆపోజిట్ కిటికీ రెండు అయిపోయినాయి, ఇటుపక్క కిటికీ ఇటుపక్క కిటికీ అయిపోయింది, దాని వెనకాల మళ్ళీ 2 కిటికీలు అయిపోయింది. అలా ఓవరాల్గా చూస్తే 2, 4, 6, 8, 10 ఇట్లా రావాలి, అది ఒరిజినల్ లెక్క. కానీ అందరు అలా చేయట్లేదు, ఆ మూలకు ఒక డోర్, ఇక్కడ ఒకటి, ఆ మూలకి ఇక్కడ అన్న మొత్తం 4 ఉన్నాయి, అది కాదు, రాంగ్. డోర్ ఆపోజిట్ డోర్, 2 డోర్స్, నంబర్ 1, ఇటు డోర్ ఉంది మళ్ళీ ఇటు డోర్, నంబర్ 1, అది లెక్క మనకు. సో నెక్స్ట్ చూడండి, అటుల కిటికీ పారుకు సరిపడా మరి ఒక కిటికీని అమర్చజాలనప్పుడు అల్మారాలను గూడును కానీ అమర్చవలెను. అర్థమైందా? అంటే కిటికీకి ఆపోజిట్ మీరు ఇంకో కిటికీ పెట్టలేకపోతే అక్కడ అల్మారా అంటే షెల్ఫ్లు ఉంటాయి కదా, అలాంటి షెల్ఫ్లు కానీ ఒక గూడు కానీ పెట్టుమని చెప్తున్నారు. సో డోర్ ఆపోజిట్ కిటికీ కంపల్సరీ, కిటికీ లేకపోతే గూడు కంపల్సరీ, గూడు లేకపోతే షెల్ఫ్ కంపల్సరీ, ఇవన్నీ కండిషన్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అటులోనే ద్వారమునకు ఎదురుగా పారును సరిపడా మరి ఒక ద్వారము అమర్చలేనప్పుడు కిటికీని కానీ లేదా కనీసము అల్మారా కానీ లేదంటే గూడును కానీ పారుకు సరిపడా అమర్చవచ్చును.
నేను చెప్పిన స్టేట్మెంట్ ఇది ఎప్పుడో రాసిన పుస్తకంలో ఉందండి. మరి నేను ఎక్కడి నుంచి చెప్పానండి? చాలామంది సొంత కవిత్వాలను మాట్లాడారు కదా, వీటి ఆధారాలు ఇప్పుడు పక్కన డిస్ప్లే అవుతుంది. సమాధానం చెప్పండి ఇప్పుడు చూద్దాం. నేనైతే ఈ పుస్తకం ప్రింటింగ్ అయ్యి మీకు రిలీజ్ అయింది 2022 ఎండింగ్లోనూ 2023 స్టార్టింగ్లోనూ అయింది. నేను 2022-21లోనే చెప్పాను. మరి నేను ఎక్కడి నుంచి చెప్పాను? నిజంగా ఆ మహర్షుల అనుగ్రహం అనుకోండి, మీ అందరి ఆశీర్వాదంతో ఎంతో సమాచారం నాకు నిజంగా ఆ దేవుడు అనుగ్రహం అనుకుంటాను నేనైతే. సో ఇన్ని రహస్యాలు మీకు చెప్తున్నానంటే మరి ఎక్కడి నుంచి నేను నేర్చుకున్నానండి? మరి పుస్తకాల్లో నేను ఇప్పుడు చూస్తున్నాను 2024లో స్టార్టింగ్లో ఈ పుస్తకం వచ్చింది, అంటే 23లో వచ్చింది. నేనైతే 21-22లోనే చెప్పేస్తాను. నేను పెట్టించింది కూడా అప్పుడే పెట్టించాను కదా. నేను 2020లో నేను రాయచూర్లో ఎరిగెరాలో కట్టిన బిల్డింగ్ ఉంది, 2021లోనే అయిపోయింది. అది స్థాపత్య వేదం నేర్చుకోక ముందే అక్కడ చెప్పేసాను కూడా. గూడు కూడా అయిపోయింది, క్లియర్, డోర్ టు డోర్ అయిపోయింది, కిటికీ అయిపోయింది, గూడు అయిపోయింది, సెంట్రల్ లైన్ క్లియరెన్స్ అయిపోయింది. మరి ఇంత చెప్పాను కదండి. సో ఆధారాలని మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు ఆధారం మీ ముందు ఉందండి. ఇప్పుడు సమాధానం చెప్పండి, ఏం మాట్లాడతారు? సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, పూర్వీకులు పాటించిన గృహాలను ఏవైతే నేను అబ్జర్వ్ చేశానో దాని కండిషన్ నేను మీకు చెప్పింది అర్థమైందా? ఇప్పటికైనా మేము తెలుసుకుంటాం, మీతో పాటు వస్తాం. ఇంకా నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. 3 నుంచి 5 సంవత్సరాలు మాతో ఉండి నేర్చుకుంటే ఒక టాప్ రేంజ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అటులనే ద్వారమునకు ఎదురుగా పారుకు సరిపడా మరి ఒక ద్వారము అమర్చలేనప్పుడు కిటికీని కానీ లేదంటే అల్మారాని కానీ గూడును కానీ అమర్చవచ్చు. సో ఇవి అన్నీ దీని యొక్క అంతరార్థం ఏంటంటే ఒకదానికొకటి జవాబుగా ఉండుట సాంప్రదాయము. ఇంకా దేనికి మించి మీకు ఏం చెప్పాలండి నేను? ఇది సాంప్రదాయము. నెక్స్ట్, వీని మధ్య భాగములు ఒకే సరళ రేఖ వచ్చి ఉండుట మంచిది. అంటే డోర్ ఆపోజిట్ కిటికీ పెట్టామనుకోండి, ఈ కిటికీ యొక్క సెంటర్ లైన్, డోర్ యొక్క సెంటర్ లైన్, లేదంటే గూడు యొక్క సెంటర్ లైన్ కరెక్ట్ సెంటర్ ఉండేటట్టే చూసుకోండి. అన్నిటికంటే అద్భుతమైన రిజల్ట్ మీకు ఇస్తుంది. అర్థమైందండి? నెక్స్ట్, అల్మారాలను వాడక. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, చాలామంది అల్మారాలు లేదంటే కబోర్డ్స్ చేసుకుంటారు కదా, అవి వాడకపోయినా పెద్ద పరేషాని, చెవి ప్రాబ్లమ్స్ వస్తాయంట, గుర్తుపెట్టుకోండి. సో శాస్త్రంలో వీటికి సంబంధించిన వివరణ ఉంది, ఒకసారి చదువుతాను. అల్మారాలను వాడక సదా తలుపులతో మూసి ఉంచిన కానీ అల్మారాలకు అడ్డముగా బీరువాలు ఉంచిన కానీ ఆ ఇంట నుండి వారికి చెవి బాధలు ఉండును. వాస్తు పురుషుని అల్మారాలు చెవుల వంటివి అగుట చేత వారిని అవరోధము ఏర్పడిన ఇట్టి చెవి బాధలు కలిగించును. అల్మారాలు కిటికీలు పరస్పర మిత్ర సంబంధములు గలవి. అల్మారా కిటికీలు ఒకదానికి ప్రతినిధిగా మరొకటి ఎదురు పారున అమర్చవచ్చును. గృహమునకు వెనక భాగమునందు పార్శ్వభాగమునందు కానీ గవాక్షాదులకు ప్రతినిధి జవాబుగా ఉంచుటను గురించి యోగింప పని లేదు. అర్థమైందండి? సో మనం ఏదైతే అల్మారాస్ చేస్తామో, దానికి డోర్స్ పెడతామో, దానికి మూసేసి దానికి ఏదైనా అడ్డంగా పెట్టడం కూడా 100% ఒక దోషము అని చెప్పాను. నేను కర్నూలులో ఒక ఇంటికి విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మెట్లు ఎక్కుతూ కరెక్ట్గా మెయిన్ డోర్కి రైట్ సైడ్ కిటికీకి ఇట్లా సగానికి పెట్టేశారు. సార్ ఇలా పెట్టడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి సార్, ఎందుకంటే మెయిన్ డోర్కి లెఫ్ట్ రైట్ 2 కన్నులు లాంటివి. సో మరి ఇంట్లో ఎవరికన్నా కన్ను సమస్య ఉన్నాయంటే, అవును సార్ ఈ కిటికీలు అడ్డం పెట్టిన టైంలో నుంచి కన్ను ప్రాబ్లం మా మదర్కి స్టార్ట్ అయింది అని చెప్పారు. సో ఇన్స్టెంట్ దాన్ని రిమూవ్ చేయించేసాం. సో మళ్ళీ కిటికీ అనేది ప్రాపర్ అలైన్మెంట్ చేసి చిన్న కిటికీలు 2 పెట్టించేసి సెట్ చేసాం. చాలా సూపర్ ఉంది. సో మెయిన్ డోర్ ఆపోజిట్ లెఫ్ట్ రైట్ అయితే మీకు కన్నులతో సమానం. ఇంకా మిగతావన్నీ కూడా ఇంకా చెవులులాగా చెప్పారు కదా అల్మారాలు మొత్తం. సో అలాంటి అల్మారాలు కట్టిన తర్వాత వాటికి అడ్డుగా ఏదన్నా బీరువాలు పెట్టడము, సామాన్లు పెట్టడము, ఓపెన్ చేయకుండా ఉండడము, బూజు పట్టడం, ఇలాంటివి చెయ్యనే కూడదు. ఇంటి లోపల ఎన్ని కిటికీలు ఉన్నాయో ప్రతిరోజుకొక అరగంట అయినా అట్లా ఓపెన్ చేసి బంద్ చేయండి, అన్నిటికంటే సూపర్ అండి. అర్థమైందా?
ఎలాంటి దోషం లేకుండా నిజంగా ఉంటుంది. సో నేను చెప్పిన కండిషన్స్ అన్నీ ఇప్పుడు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తున్నాయంటే నిజంగా అది అదృష్టమే అని అనుకుంటున్నాను. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరందరూ మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రహస్యాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు తెలియపరచాలంటే ఈ లింక్ అనేది అందరికీ మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి. చాలామంది వీటికి సంబంధించిన నాలెడ్జ్ అనేది నేర్చుకుంటారు. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.